ఈ ప్రాంతంలో దాదాపుగా 90% అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను గుర్తుపడతా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది. ఆ అభిమానమే ఈనాడు ఇక్కడ నన్ను నిలబెట్టింది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో అటువైపే అభివృద్ధి కనిపించింది. నగరాలు వచ్చినా, కాలనీలు వచ్చినా, హైటెక్ సిటీలు వచ్చినా, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు వచ్చినా అన్నీ ఆ వైపునే రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మన ఎల్బీ నగర్ కావచ్చు, బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, లేకపోతే గుర్రంగూడ కావచ్చు, బైరామల్గూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం హైదరాబాద్కు అతి సమీపమైన ప్రాంతం. మన చంద్రాయన్ గుట్టతో సహా సంతోష్ నగర్ గురించి, సైదాబాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతోని గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు పోయి వందలాది మంది కాళ్ళు చేతులు తెగినాయి. అందుకే ఈనాడు శంషాబాద్ దగ్గర 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈరోజు ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్, చికెన్ ఏం కావాలన్న, పోల్ట్రీ ఏమి కావాలన్నా అందుబాటులో ఉండే ఒక అంతర్జాతీయ మార్కెట్ను మన వైపు తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీహిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్ట్లో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళల్లో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. ఆనాడు వర్షాలలో
సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవితకాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్ళలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు.